Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. We have entered day 3 of our spoken English classes. If this is the first time that you are watching my channel, I request you to subscribe it. If you like this lesson, please share this lesson to all. Give your valuable comments also. Under day 3, we are going to learn what are nouns and pronouns. ఈ సెషన్లో మనము నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ నౌన్స్ మరియు ప్రొనౌన్స్ని ఎలా ఉపయోగిస్తాము, వాటి యొక్క అర్థాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాం. ఎర్లియర్ సెషన్లో under construction of a sentence we learned that we use subject, noun, pronoun and gerund for subject or object. ప్రీవియస్ సెషన్లో సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ కోసం నౌన్, ప్రొనౌన్, జెరెండ్ని ఉపయోగిస్తాము అని మనం చెప్పుకోవటం జరిగింది. కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటే నౌన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బ్రీఫ్గా వాటి యొక్క కైండ్స్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. కమ్ టు ద సెషన్. లుక్ ఎట్ ద సెంటెన్సెస్. దెర్ ఇస్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. అరుణ్ ఈజ్ మై ఫ్రెండ్. పీపుల్ ఎలెక్ట్ హిమ్. గోల్డ్ ఈజ్ ఎ వాల్యుబుల్ మెటల్. Knowledge is power. Look at these 5 sentences. If you observe book and table, book, table, friend, metal, ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఒక్కసారి మనం చూద్దాం. బుక్, టేబుల్, ఫ్రెండ్, మెటల్. ఇవి సహజంగా బుక్ అంటే ఎలాంటి బుక్నైనా మనకు తెలియచేయచ్చు. టేబుల్ ఎలాంటి టేబుల్నైనా మనకు తెలియచేయచ్చు. ఫ్రెండ్ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటి ఫ్రెండ్నైనా మనకు తెలియచేయచ్చు. మెటల్ చాలా రకాలైనటువంటి మెటల్స్ ఉంటాయి, ఎలాంటి మెటల్ అయినా మనకి తెలియచేయచ్చు. ఇలాంటి వాటిని మనము కామన్ నౌన్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. పెన్, బోర్డ్, మొబైల్, చైర్, టీచర్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం కామన్ నౌన్ అని చెప్పి చెప్తాం. టీచర్ అంటే చాలామంది టీచర్స్ ఉంటారు, ఎలాంటి టీచర్నైనా మనకి తెలియచేయచ్చు. పెన్, దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ పెన్స్, చాలా రకాలైనటువంటి పెన్స్ ఉంటాయి, ఎలాంటి పెన్ అయినా మనకి అది తెలియచేయచ్చు. సో ఇలాంటి వాటిని మనం కామన్ నౌన్ అంటాం. అంటే కేవలము ఆ వస్తు జాతిని కానీ, వ్యక్తి జాతిని కానీ, జంతు జాతిని కానీ తెలియచేసేదాన్ని మనము కామన్ నౌన్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. Come to the next sentence. Arun is my friend. Observe here Arun. When we call Arun, particularly the person responds, ఎవరైతే అరుణ్ అనేటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే మనకి మన కాల్కి స్పందిస్తాడు, కానీ అందరూ కూడా రెస్పాండ్ అవ్వరు. కాబట్టి అలాంటి దాన్ని మనము ప్రాపర్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అరుణ్, ఇండియా, శ్రీలంక, ఇలాంటి వాటిని మనము ప్రాపర్ నౌన్స్ అని చెప్పి చెప్పచ్చు. పర్టికులర్గా ఒక వ్యక్తికే సంబంధించినటువంటి వాటిని, పర్టికులర్గా ఒక వస్తువుకే సంబంధించి కానీ, పర్టికులర్గా ఒక జంతువుకే సంబంధించి కానీ ఉన్న వాటిని మనము ప్రాపర్ నౌన్స్ అని చెప్పి మనము చెప్తాం. మనం పెట్ డాగ్స్ని పెంచుకుంటూ ఉంటాం, వాటికి ఏమో నేమ్స్ పెట్టుకుంటాం. టామీ అని, జూలీ అని, బ్రౌనీ అని, ఇలా చాలా నేమ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాటిని కూడా మనము ప్రాపర్ నౌన్ అని చెప్పి మనము చెప్తాం. సో అలాంటి వాటిని మనము ప్రాపర్ నౌన్ అని చెప్పి మనం చెప్తాం. ఇవి ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్, కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. పీపుల్ ఎలెక్ట్ హిమ్. లుక్ ఎట్ ద వర్డ్ పీపుల్. పీపుల్ మీన్స్, పీపుల్ అంటే ప్రజలు అని చెప్పేసి మనం చెప్తాం. మోర్ దాన్ వన్ పర్సన్, ఇక్కడ ఒక గ్రూప్గా మనం చెప్పచ్చు. పీపుల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఏవైతే గ్రూప్స్గా ఉంటాయో వాటిని కలెక్టివ్ నౌన్ అని చెప్పి మనం చెప్తాం.
కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి వాటిని మనము చెప్పడం జరుగుతుంది. పీపుల్, పోలీస్, ఆర్మీ, ద గవర్నమెంట్, క్యాటిల్, హర్డ్, హీప్, ఫ్లాక్, ఫ్లీట్, ఇవన్నీ కూడా మనము కలెక్టివ్ నౌన్స్ అని చెప్పి మనం చెప్తాం. గ్రూప్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్, వీటిని మనము కలెక్టివ్ నౌన్ అంటాం. ఈ డెఫినేషన్లోనే ఉంది కలెక్షన్ అని చెప్పి, సేకరణ అని చెప్పేసి అర్థం. వ్యక్తుల యొక్క సమూహం కానీ, వస్తువుల యొక్క సమూహం కానీ, జంతువుల యొక్క సమూహం కానీ, వీటిని మనము కలెక్టివ్ అని చెప్పేసి చెప్తాం. బంచ్ ఇలా మనము చెప్పటం జరుగుతుంది. వాటిని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, లుక్ ఎట్ ద నెక్స్ట్ సెంటెన్స్. గోల్డ్ ఈజ్ ఎ వాల్యుబుల్ మెటల్. గోల్డ్ ఈజ్ ఎ వాల్యుబుల్ మెటల్. లుక్ ఎట్ దిస్ వర్డ్ గోల్డ్. It is a metal. It is a metal. It is a material also. It is a material also. Gold, silver, water, sand, piece of chalk, ఇవన్నీ కూడా మెటీరియల్తో తయారు చేయబడి ఉన్నటువంటి నౌన్స్. ఇలా పదార్థాలతో తయారు చేయబడినటువంటి నౌన్స్ని మనము మెటీరియల్ నౌన్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. వుడ్ కూడా మెటీరియల్ నౌన్. గోల్డ్, సిల్వర్, వుడ్, ఐరన్, వాటర్, శాండ్, ఇలాంటి వాటన్నిటినీ కూడా పదార్థాలతో కూడి ఉన్నటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా మెటీరియల్ నౌన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, లుక్ ఎట్ ద ఫిఫ్త్ సెంటెన్స్. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్. లుక్ ఎట్ ద వర్డ్ నాలెడ్జ్. కాంట్ సీ, కాంట్ టచ్. నాలెడ్జ్ అంటే జ్ఞానము అని చెప్పేసి మనం చెప్తాం. దీన్ని చూడడానికి ప్రత్యేకంగా దీనికి ఎటువంటి రూపము కూడా ఉండదు. కాంట్ సీ, కాంట్ టచ్, చూడలేనిది, తాకలేనిది, ఇలా అర్థాన్ని ఇచ్చేటువంటి నౌన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. నాలెడ్జ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్, ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి చెప్పచ్చు. కాంట్ సీ, కాంట్ టచ్, చూడలేనిది, తాకలేనిది, ఇలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి మనము చెప్పచ్చు. హియర్ ఐ హ్యావ్ డిఫైన్డ్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఫర్ ఎ ప్రాపర్ ఐడియా టు యూస్. వీటి యొక్క నిర్వచనాలు మనము చాలా బ్రీఫ్గా ఎందుకు ఇచ్చుకున్నాము అంటే, ఈ నౌన్స్ అనే వాటిని సబ్జెక్ట్గా లేదా ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాము. నౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. ఈ నౌన్స్ని సబ్జెక్ట్గా లేదా ఆబ్జెక్ట్గా మనము వాక్యాల్లో ఉపయోగిస్తాం కాబట్టి వాటి గురించి మనము కొద్దిగా తెలుసుకునే ఉద్దేశంతో వీటిని చెప్పడం జరిగింది. నౌన్స్ ఆర్ 5 kinds. కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి మనము చెప్తాం. కామన్ నౌన్ సాధారణంగా వ్యక్తుల జాతిని, వస్తువుల జాతిని, జంతువుల జాతిని తెలియచేస్తుంది. ప్రాపర్ నౌన్ కేవలం ఒక వ్యక్తినే, కేవలం ఒక వస్తువునే, కేవలం ఒక ప్రదేశాన్ని తెలియచేసేదాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. న్యూఢిల్లీ కేవలం ఒక ప్రదేశాన్ని తెలియచేస్తుంది. న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ క్యాపిటల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. చాలా దేశాలకి, చాలా రాష్ట్రాలకి క్యాపిటల్స్ అనేవి ఉంటాయి కాబట్టి క్యాపిటల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. బట్ న్యూఢిల్లీ అనేది కేవలం ఒక ప్రదేశాన్ని తెలియచేస్తుంది కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. కలెక్టివ్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్స్, సముదాయములుగా ఉండే వాటిని కలెక్టివ్ నౌన్స్ అని చెప్పి మనము చెప్పటం జరుగుతుంది. మెటీరియల్ నౌన్స్ డినోట్ మెటీరియల్స్ విచ్ హ్యావ్ నో సెపరేట్ పార్ట్స్. విడిభాగములు లేనటువంటి పదార్థాలను మెటీరియల్ నౌన్స్ అని చెప్తాము. నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ డినోట్స్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ పర్సన్. ఒక వ్యక్తి యొక్క గుణాలని తెలియచేస్తుంది. దీన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, బ్యూటీ, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంట్ సీ, కాంట్ టచ్. సో ఈ నౌన్స్ని మనము సెంటెన్సెస్లో సబ్జెక్టుగా లేదా ఆబ్జెక్ట్గా ఉపయోగించవచ్చు. వీటి యొక్క అర్థాలను మనం తెలుసుకున్నట్లయితే ఆ వాక్యం నిర్మించేటప్పుడు అర్థాన్ని అనుసరించి మనం వాటిని తయారు చేయొచ్చు. ఓకే,
లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. మానవులు ప్రకృతిని ఇష్టపడతారు. మానవులు ప్రకృతిని ఇష్టపడతారు. ఇక్కడ మానవులు అనేది సబ్జెక్ట్, ఇష్టపడతారు అనేది వర్బ్, ప్రకృతిని అనేదాన్ని మనము ఆబ్జెక్ట్ అని చెప్తాం. టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి అర్థాన్ని అనుసరించి వెర్బ్తో పాటు సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా ఉంటుందని మనము చెప్పుకోవటం జరిగింది. మానవులు ప్రకృతిని ఇష్టపడతారు అని చెప్పాము. సో ఇక్కడ మానవులు అనేది కలెక్టివ్ నౌన్ కాబట్టి మనము ఈ విధంగా పీపుల్ ఇష్టపడతారు, ఇది ఎప్పుడు జరిగే పని కాబట్టి లైక్, పీపుల్ లైక్ దేన్ని ఇష్టపడతారు? నేచర్. పీపుల్ లైక్ నేచర్. ఇక్కడ చూడండి, ఈ పీపుల్ అనేది కలెక్టివ్ నౌన్, సముదాయములుగా ఉంటుంది, వ్యక్తుల సముదాయం. నేచర్ అనేది మనకి కాంట్ సీ, కాంట్ టచ్, అబ్స్ట్రాక్ట్ నౌన్. చూసారా, సెంటెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ నౌన్స్ యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే సింపుల్గా దాన్ని మనము తయారు చేయొచ్చు. పీపుల్ లైక్ నేచర్. పీపుల్ అనేది కలెక్టివ్ నౌన్, నేచర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఈ విధంగా మనం నౌన్స్ గురించి తెలుసుకోవచ్చు. నౌ లెట్ us లెర్న్ అబౌట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే తెలుగులో మనము సర్వనామములు అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ప్రతిసారి నౌన్ గురించి చెప్పటానికి మనకి ఈ ప్రొనౌన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. గాంధీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ అవర్ కంట్రీ. గాంధీజీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్. గాంధీజీ fought against the British. Gandhiji gathered so many people around our country. ఇలా మనం అస్తమాను గాంధీజీ అని చెప్పేదానికంటే ఆ గాంధీజీ అనేది వ్యక్తి కాబట్టి గాంధీజీ బదులు హీ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఆ హీ అనేదే ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. నామవాచకానికి బదులుగా ఉపయోగించేదాన్ని మనము సర్వనామము అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నామవాచకాలకు బదులుగా ఉపయోగిస్తాము. ఐ లవ్ హెర్. ఐ అంటే నేను, ఐ అనేది ప్రొనౌన్. హెర్ అంటే ఆమెను అనేది కూడా ప్రొనౌన్. వి లైక్ ఇట్. వి అంటే మేము అనేది ప్రొనౌన్. ఇట్ దీనిని అనేది ఇట్ అనేది కూడా ప్రొనౌన్. సహజంగా మనకి ప్రొనౌన్స్ యొక్క టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ప్రొనౌన్స్ను కూడా సింగులర్స్, ప్లోరల్స్గా మనం డివైడ్ చేస్తాం. సింగులర్ అంటే ఏకవచనము అని, ప్లూరల్ అంటే బహువచనము అని చెప్పి మనం చెప్తాం. ఇన్ ద కమింగ్ సెషన్ we have a particular session about నెంబర్ గురించి ప్రత్యేకంగా ఒక సెషన్ మనం తెలుసుకుందాం. నెంబర్ అంటే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్, ఏకవచనము, బహువచనము అని చెప్పి చెప్పొచ్చు. ప్రొనౌన్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ యాజ్ సింగులర్ నెంబర్స్ అండ్ ప్లూరల్ నెంబర్స్. సర్వనామములు కూడా నామవాచకములుగా, బహువచనములుగా విభజించబడ్డాయి. సహజంగా వీటిని మనము సింగులర్స్ అని చెప్పి చెప్పచ్చు. నేను అనేది సింగులర్. బట్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఐ ఈజ్ ఎ రాయల్ ప్లూరల్. సహజంగా నేను ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ. నేను అనేది సింగులర్ అయినప్పటికీ ప్రెజెంట్ టెన్స్ మొత్తం కూడా ఇది రాయల్ ప్లూరల్గా ఉంటుంది. దాన్ని గమనించండి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, మేము అని అర్థం వస్తుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ బహువచనము వి, మేము. సెకండ్ పర్సన్ సింగులర్ యు, నీవు. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు ఆల్సో, మీరు. కానీ ఈ నీవు అయినా మీరు అయినా మనం ఇంగ్లీష్లో ప్లూరల్గానే తీసుకోవాలి. యు అనేది బోత్, సెకండ్ పర్సన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఈజ్ యు. దాన్ని ఎప్పుడు కూడా మనము ప్లూరల్గానే భావించాలి తప్ప సింగులర్గా భావించకూడదు. యు అనే పదాన్ని ఎప్పుడు కూడా మనము ప్లూరల్గానే భావించాలి, సింగులర్గా భావించకూడదు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్.
మూడు ఉంటాయి థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడు కూడా. హీ మగవారిని తెలియచేస్తుంది, షీ ఆమె ఆడవారిని తెలియచేస్తుంది, ఇట్ ఇది వస్తువులను తెలియచేస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. హీ అంటే అతను అని అర్థం, షీ అంటే ఆమె అని అర్థం, ఇట్ అంటే ఇది అని అర్థం. ఇట్ ఇండికేట్స్ మ్యాస్కులైన్ జెండర్, ఇట్ ఇండికేట్స్ ఫెమినైన్ జెండర్, ఇట్ ఇండికేట్స్ న్యూట్రల్ జెండర్. థర్డ్ పర్సన్ ప్లోరల్ దే వారు అని అర్థం. హీ యొక్క ప్లోరల్ దే, షీ యొక్క ప్లోరల్ కూడా దే. దే అంటే వారు అని చెప్పేసి మనకి అర్థం. సో ఈ విధంగా మనము ఈ ప్రొనౌన్స్ని డివైడ్ చేయొచ్చు. ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, బట్ ప్రజెంట్ టెన్స్లో మాత్రం ఇది ప్లోరల్. వి అంటే మేము, ఈ మూడు కూడా ప్లోరల్స్. వి, యూ, దే అనేది ప్లోరల్. ప్రజెంట్ టెన్స్లో ఐ అనేది ప్లోరల్, పాస్ట్ టెన్స్లో మాత్రం అది సింగులరే. హీ, షీట్ అనేవి ఎప్పుడు కూడా సింగులర్సే. వీటి యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం ఒకసారి. అర్థాలు తెలుసుకున్నట్లయితే వాక్య నిర్మాణంలో ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. ఇఫ్ వీ నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ ప్రొనౌన్స్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్. రైట్, చూద్దాం ఒక్కసారి. సహజంగా అక్కడ చెప్పుకున్నటువంటి వాటిని మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఐ అంటే నేను అని అర్థం, వి అంటే మేము మనము అని అర్థం, యు అంటే ఒక్కరిని తెలియచేస్తే నీవు, ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మీరు, ఇది మొత్తం కూడా ప్లోరలే. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. ఐ నేను, వి మేము, యు నీవు లేక మీరు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, దే వారు. వీటిని మనము ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దీస్ ప్రొనౌన్స్ హియర్. వీటిని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ స్థానంలో వాడతాం. సబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం, సబ్జెక్ట్ అంటే పని చేసేవారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ స్థానంలోనే ఉపయోగించాలి. నేను అన్నప్పుడు ఐ రావాలి, మేము అన్నప్పుడు వి రావాలి, నీవు లేదా మీరు అన్నప్పుడు యు వాడాలి, అతడు అన్నప్పుడు హీ రావాలి, ఆమె అన్నప్పుడు షీ రావాలి, ఇది అన్నప్పుడు ఇట్ రావాలి, వారు అన్నప్పుడు దే రావాలి. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్స్ ఇన్ ద సెంటెన్స్. ఇవి ఎప్పుడు కూడా కర్త స్థానంలోనే ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అందుకే వీటిని మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పటం జరిగింది. రైట్, మరి సబ్జెక్టు స్థానంలో ఉపయోగించాలి అన్నప్పుడు ఆబ్జెక్ట్ స్థానంలో ఏం ఉపయోగించాలి, ఆబ్జెక్ట్ స్థానంలో ఏ ప్రొనౌన్స్ రావాలి? వెన్ దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్స్ దట్ వీఆర్ నీడెడ్ టు యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ స్థానంలో ఏ ఉపయోగించాలి, వాటి గురించి చెప్పుకుందాం. ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడానికి మీ నన్ను, నేను అనేది సబ్జెక్టు, నన్ను అనేది ఆబ్జెక్టు. మేము మమ్ములను, అస్ అస్, మీ అస్, యు నిన్ను లేదా మిమ్ములను, హిమ్ అతనిని, హెర్ ఆమెను, ఇట్ దీనిని, దెమ్ వారిని. ఇక్కడ మనం గమనించినట్లయితే యు అనేది, ఇట్ అనేది సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకేలా ఉంది, మీరు గమనించగలరు. అయినప్పటికీ ఆబ్జెక్టు స్థానంలో ఉపయోగించినప్పుడు ఆబ్జెక్ట్ అర్థాన్ని ఇస్తుంది, సబ్జెక్టు స్థానంలో ఉపయోగించినప్పుడు సబ్జెక్టు అర్థాన్ని ఇస్తుంది. నేను నన్ను, మేము మమ్ములను, నీవు లేదా మీరు ఏమవుతుంది, నిన్ను లేదా మిమ్ములను, అతడు అతనిని, ఆమె ఆమెను, ఇది దీనిని, వారు వారిని. గమనించండి, ఇవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. మీ, ఐ కి ఆబ్జెక్ట్ మీ, వి కి ఆబ్జెక్ట్ అస్, యు కి ఆబ్జెక్ట్ ఆల్సో యు, హీ కి ఆబ్జెక్ట్ హిమ్, షీ కి ఆబ్జెక్ట్ హెర్, ఇట్ కి ఆబ్జెక్ట్ ఇట్, దే కి ఆబ్జెక్ట్ దెమ్. వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఐ మీ, వి అస్, యు ఆల్సో యు, హీ హిమ్, షీ హెర్, ఇట్ ఆల్సో ఇట్, దే దెమ్.
వీటిని ఆబ్జెక్టివ్ స్థానంలో ఉపయోగిస్తాం కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బిసైడ్స్ అదనంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రొనౌన్స్ ఉన్నాయి, అర్థాన్ని అనుసరించి మనం ఉపయోగించాలి. వాటిని గురించి కూడా మనం ఇప్పుడు చెప్తాం. ఇది ఎవరిది, హూజ్ మార్కర్ ఈజ్ దిస్ ఈజ్ మైన్ అంటాం. దిస్ ఈజ్ మైన్. హూజ్ బుక్ ఈజ్ దిస్ బుక్ ఈజ్ మైన్ అంటాం. నాది అని చెప్పటానికి మైన్, MINE, మైన్, నాది. ఇట్ ఈస్ ఆర్స్ కంట్రీ, దిస్ కంట్రీ ఈజ్ ఆర్స్, దిస్ కంట్రీ ఈజ్ ఆర్స్, ఈ దేశం మాది, అవర్స్. దిస్ బుక్ ఈజ్ యువర్స్, ఈ పుస్తకము నీది లేదా మీది అని అర్థం రావటానికి నీది లేదా మీది, యువర్స్. హిజ్ అతనిది, హెర్స్ ఆమెది, ఇట్స్ దీనిది, దైర్స్ వారిది. వీటిని హక్కు సంబంధాన్ని తెలియచేస్తుందని చెప్పేసి వీటిని మనము పొజెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. పొజెసివ్ ప్రొనౌన్స్, పొజిషన్ అంటే హక్కు సంబంధాన్ని తెలియజేస్తుంది, ఓనింగ్, సొంతాన్ని తెలియచేస్తుంది. కాబట్టి వీటిని పొజెసివ్ ప్రొనౌన్స్ అంటాం. అర్థాన్ని అనుసరించి మనం ఉపయోగించడానికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో ఇవి మనకి ఉపయోగపడతాయి. మైన్ నాది, అస్ మాది, దిస్ బిల్డింగ్ ఈజ్ యువర్స్, ఈ భవనము నీది, హిజ్ అతనిది, హెర్స్ ఆమెది, దిస్ లిప్స్టిక్ ఈజ్ హెర్స్, ఈ లిప్స్టిక్ ఆమెది, ఇట్స్ దీనిది, దైర్స్ వారిది. వీటిని పొజెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఐ మైన్, వి అవర్స్, యు యువర్స్, హీ హిజ్, షీ హెర్స్, ఇట్స్, దే దైర్స్. సబ్జెక్ట్కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలాగో సబ్జెక్ట్కి పొజెసివ్ ప్రొనౌన్స్ కూడా అదే విధంగా మనకి అవసరం పడతాయి. నెక్స్ట్, it is very important to learn about reflexive pronouns. There are many kinds of pronouns, but these pronouns are necessary for us to learn. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ద సేమ్ పర్సన్. పని చేసేవాడు, పని ఫలితాన్ని పొందేవాడు ఒకడే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మనం గమనించాల్సింది ఒకటి. ఐ కట్ మై సెల్ఫ్, నేనే కట్ చేసుకున్నాను అని చెప్పేసి అర్థం. హీ కిల్స్ హిమ్సెల్ఫ్, అతనే సూసైడ్ చేసుకున్నాడు, అతనే చంపుకున్నాడు అని చెప్పేసి అర్థం. షీ పెయింటెడ్ హెర్ సెల్ఫ్, ఆమె చిత్రించుకుంది అని చెప్పేసి అర్థం. ఇట్ ఫెల్ ఇట్ సెల్ఫ్, దానికి అదే పడిపోయింది అని అర్థం. వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సింగులర్స్ వచ్చినప్పుడు SELF అనే దాన్ని ఉపయోగించాలి. ప్లూరల్ వచ్చినప్పుడు SELVES, జెల్స్ అనే దాన్ని ఉపయోగించాలి. ఇఫ్ ద ప్రొనౌన్ ఈజ్ సింగులర్ వి యాడ్ సెల్ఫ్, ఇఫ్ ద ప్రొనౌన్ ఈజ్ ప్లూరల్ వి యాడ్ జెల్స్ టు మేక్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్, యు యువర్ సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, she herself, it itself, they themselves. These are called reflexive pronouns. Okay, come again. myself, నాకు నేనుగా, ourselves, మాకు మేముగా, yourself, నీకు నీవుగా, himself, అతనికి అతనే, herself, ఆమెకు ఆమె, itself, దానికదే, themselves, వారికి వారే. ఈ యువర్ సెల్ఫ్ అనే దాన్ని ఒకే వ్యక్తిని నీవు అని చెప్పినప్పుడు యువర్ సెల్ఫ్, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు చెప్పినప్పుడు యువర్ సెల్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బోత్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్స్ ఆర్ ప్లూరల్. వీటిని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అండర్ ప్రొనౌన్స్ సెక్షన్ we learnt subjective pronouns, objective pronouns, possessive pronouns,
reflexive pronouns, and it is very important to know what kind of pronouns are singulars and what kind of pronouns are plurals. ఏ pronouns singulars, ఏ pronouns plurals అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఏ విధంగా nouns pronouns అనేవి ఉంటాయి. ప్లీజ్ watch this lesson very carefully to have an idea about nouns and pronouns, because it is useful to us to construct a sentence by using nouns and pronouns. నెక్స్ట్ సెషన్లో ఈ నౌన్స్ ప్రొనౌన్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏ విధంగా మనము ట్రాన్స్లేట్ చేయాలి అనేది ఒక అవగాహన నిమిత్తం నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాము. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.